హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను మీ డేవిడ్ సార్, పాలిటీ ఫ్యాకల్టీ. మనం చూస్తుంది వరి పొలం. నేను ఇప్పుడు వరి పొలంలో ఉండడం అనేది జరిగింది. ఈ వరి పొలాన్ని పండించడానికి రైతు పడే కష్టమేంటో, వ్యవసాయ రంగం కుటుంబంలో నుంచి వచ్చినటువంటి మనందరికీ తెలిసే. ఈ పొలం ఇంత పచ్చగా ఉంది అని అంటే దీని వెనుక ఎంత కష్టార్జితం అనేది ఉంది అన్న విషయం మనందరము దగ్గరుండి చూసినటువంటి వాళ్ళమే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి మనం ఈ పొలం లాంటి పచ్చనైనటువంటి పైరుని పండించే విధంగా ఎదగాలంటే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రైతు ఈ పొలాన్ని ఈ విధంగా పండించడానికి దున్నింది మొదలుకొని నాటేసి, నీళ్లు కట్టి, మందేసి, పంట చేతికి వచ్చేంత వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో నష్టం వచ్చినప్పటికీ కూడా దాన్ని వదిలేయకుండా మరోసారి ఇదే రంగం పైన ఆధారపడి తన యొక్క జీవన విధానాన్ని మొత్తం కూడా ఈ వ్యవసాయ రంగం కోసమే దారపోయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీకు చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక ఫ్యాకల్టీగా మనము నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై చేస్తాం. అప్లై చేసింది మొదలుకొని ప్రిపరేషన్ ఎప్పటి వరకు కొనసాగాలి అని అంటే, ఉద్యోగం వచ్చేంత వరకు కొనసాగాలి. ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా ఇంకో నోటిఫికేషన్ కోసం చదవాల్సిందే. ఎందుకంటే రాసినటువంటి దాంట్లో సెలెక్ట్ అవుతామో లేదో తెలియదు కాబట్టి. అంటే ఒకసారి రిజల్ట్ రాకపోయేసరికి నిరాశ చెంది మన ప్రిపరేషన్ని మధ్యలోనే వదిలేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ వ్యవసాయదారుడు అలా కాదు. ఒకసారి తను అనుకున్నటువంటి ప్రతిఫలం రాకపోయినప్పటికీ కూడా పదే పదే ఇదే రంగం పైన ఆధారపడి ఉంటాడు. మీరు కూడా ఒకసారి నోటిఫికేషన్లో ఒకసారి జాబ్ మిస్ అయితే నిరాశపడకుండా వ్యవసాయదారుడు వరే మళ్ళీ కష్టపడుతూ నిరాశ చెందకుండా ఎక్కడ పొరపాట్లు చేశామో ఆ పొరపాట్లను సవరించుకుంటూ సరిచేసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే మీరందరూ కూడా ఈ 2025 సంవత్సరంలో మంచి ప్రతిఫలాన్ని సాధిస్తారని కోరుకుంటున్నాను. డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, వీడియో క్లాసెస్ వినండి, టెస్ట్ సిరీస్ రాయండి. 2020 సంవత్సరంలో ఉద్యోగాన్ని సంపాదించండి. మీరు కూడా మంచి ప్రతిఫలాన్ని ఇచ్చేటటువంటి ఒక రైతు వలె, సమాజానికి బువ్వ పెట్టేటటువంటి రైతు వలె, సమాజానికి మంచి చేసేటటువంటి మంచి ఉద్యోగులుగా ఈ 2025 సంవత్సరంలో తయారవుతారని ఆశిస్తున్నాను. ఇట్లా మీ డేవిడ్ సార్, పాలిటీ ఫ్యాకల్టీ. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.